అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోరు బండి బోరు వేస్తాను కదా, పైపు దించాలి. నీళ్ళు అసలు నీళ్ళు తక్కువ అని ఒక పైపు దించితే ఎక్కువ వస్తాయని వేరే వాళ్ళు దించారు. వాళ్ళు రోజులకి వస్తాయి. వాళ్ళు దించి మా ఇంట్లో మాది కూడా దించాలంటే వచ్చారు. ఒక పైపు దించాలి. అన్నీ రెడీ చేసుకున్నారు. పైపులు ఆట వరకల్లా మీద పైపు తాగినారు. ఒకరు చనిపోయారా? ఎంతమంది చనిపోయారు? చనిపోయారా? ఇద్దరికి బోర్ మోటార్ దించుదామని పోయి మీద బోర్ మీద వైర్లు చూడలేదు. చూడక పైపు లావట్టేసరికి అంత వైర్ల కంటి పైపు పట్టుకునే వరకు చాట పైన చనిపోయింది. మాకు దెబ్బలు దాకా ఎంతమంది దెబ్బలు దాకా? నలుగురికి దాకా ఒక్కైనా చనిపోయింది. మొత్తం నలుగురు మాకు ఒక్కైనా చనిపోయింది. ముగ్గురికి దెబ్బలు దాకా. ఎవరి మీద? బహుశా అయిపోయి అదే గ్రామం మీద? అదే గ్రామం. ఎవరిది పోయి మరి బాయ్? బోర్ వేరేటోళ్ళది. మేము కూలికి వెళ్ళినాం అన్నట్టు. కూలి చేయాలంటే పైపు సామాన్ ఉంది కాబట్టి దించడానికి మీద వైర్లు ఉన్నాయి. చూడలేదు అంతగా. సర్వీస్ వైర్? సర్వీస్ మెయిన్ వైర్ లైన్ ఉంది. మెయిన్ లైన్ పైపు లావట్టే వరకు అవిటి కంటింది. పెద్ద పైప్ అయ్యి మీద కంటింది. అవిటి కంటి చాట అని అనిపోయినా అక్కడనే అనిపోయినా. బావుసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరి ఒకరు చనిపోవడం, ఇప్పుడే వారి కుటుంబాలు కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రులు ఉంటే ఆ క్షేత్రగ్రాతులను కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు, వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందియాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్తుంటూ బావుసపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం. వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం వాటి సందర్భంగా చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం, హృదయ విధాకరమైన ఘటనగా చూస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతినిత్యం కూడా మేము ఏదో కూలీ నాలు చేసుకుంటూ తప్ప జీవనం కొనసాగదనేటువంటి పరిస్థితి. చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదదని, వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మరి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. క్షేత్రగతులు ఎవరైతే ముగ్గురు మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉన్నాయి. వారికి కాలిపోయింది, ఏది చేయి కాలిపోయింది అని అంటారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలను కూడా మరి అక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది. వారికి ఈ మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి. అది కూడా వారికి సంబంధిత వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఈ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.